అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధిలో నిర్మించేటువంటి ఇంట్లు జనావాసాల పరిధిలో ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ శాఖలకు చెందినటువంటి ఖాళీ స్థలాలను గుర్తించి నిర్మాణాలు చేపట్టాలంటూ కూడా ఆదేశించారు. ఒక్కో ప్లాట్ కు దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మాణం చేపట్టాలని, ఒక్కో ఇంటి నిర్మాణం కోసం 11 లక్షలను ఖర్చు చేయనుంది ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు సబ్సిడీ సహాయాన్ని అందించనున్నారు. ఇక లబ్ధిదారుడి వాటా కింద 6 లక్షలను కేటాయించబోతున్నారు. ప్రధానంగా తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం మీద 11 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం, 5 లక్షలు లబ్ధిదారు 6 లక్షలతో మొత్తం ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేటువంటి యోచనలో కనబడుతున్నారు. ఒకప్పుడు సాధారణంగా నగరాలకు దూరంగా, నగరాల బయట ఖాళీ ప్రదేశాల్లో, మరి ముఖ్యంగా ఓపెన్ గా ఉన్నటువంటి అన్యూజ్ గా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను, ప్రభుత్వం నిర్మించేటువంటి పక్కా ఇళ్లను నిర్మాణాన్ని చేపట్టేవారు. కేవలం అది కూడా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండేటువంటి రీతిలో ఒకప్పుడు కనబడేవి. నగరాలకు, పట్టణాలకు, గ్రామాలకు బయట ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఉంటే దాన్ని తీసుకోవడం, అక్కడే గుంప గుత్తగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం, లబ్ధిదారులకు ఇవ్వడం, ఆ తర్వాత వారు అక్కడే ఒక చిన్న కాలనీగా ఏర్పడి జీవించేటువంటి ప్రక్రియను ఇప్పటి వరకు మనం చూసాం. కానీ ఇకపైన నగర పరిధిలో ఓఆర్ఆర్ లోపల మాత్రమే సరైనటువంటి వివిధ శాఖలకు సంబంధించిన ఖాళీ స్థలాలను పరిశీలించి కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీకి సంబంధించి క్యూర్ పరిధిలో మాత్రమే ఇళ్లను నిర్మించాలి. సో నగర ప్రజలకు అందుబాటులోనే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఉండాలి అనేది మాత్రం ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలకు అందుబాటులో, నగరంలోనే వారు కూడా జీవిస్తున్నాం అనేటువంటి భావన ఇందిరమ్మ ఇళ్లు పొందినటువంటి లబ్ధిదారులకి కలగాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి తాజా ఆదేశాలు మాత్రం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. క్యూర్ పరిధిలో నిర్మించేటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కూడా కీలకమైనటువంటి ముందడుగు వేసింది. కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా పలు కీలకంగా ఎవరైతే లబ్ధిదారులు ఎంపికకు సంబంధించి సో దీనికి సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించి క్యూర్ పరిధిలో నిర్మించేటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి మనం గమనించినప్పుడు హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ లోపల మాత్రమే దీన్ని నిర్మించేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఓఆర్ఆర్ బయట అయితే కొంతవరకు భూమి ఖరీదు తక్కువగా ఉంటుంది కాబట్టి ఏదో కట్టివ్వాలి అనేటువంటి ఆలోచన కాకుండా వారికి కూడా సరైనటువంటి ప్రాధాన్యత కల్పించాలి, వారికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతాన్ని ప్రజలకు, లబ్ధిదారులకు కల్పించాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే జనావాసాల మధ్యలోనే ఇళ్ల నిర్మాణం అనేది ఒక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. దీంతో నిరుపేదలు నివసించేటువంటి ప్రదేశాలతో పాటుగా వారు ఉపాధి కోసం వెళ్ళేటువంటి పనులు, దీంతో పాటుగా ఉద్యోగ ప్రాంతాలు ఈ మొత్తం కూడా సమీపంలో ఉండాలి అనేది మాత్రం ప్రధానమైనటువంటి ఆలోచనగా తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు అంటే ప్రధానంగా పోలీస్ శాఖ అయినా, రెవెన్యూ శాఖ, రవాణా శాఖ పరిధిలో ఉన్నటువంటి ఉపయోగం లేకుండా ఉండి నిరుపయోగంగా ఉన్నటువంటి భూమిని వెంటనే గుర్తించాలి. అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి కలిగినటువంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాన్ని చేపట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్నటువంటి స్థలానికి బదులుగా సంబంధిత ప్రభుత్వ శాఖలు వేరే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా కేటాయించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, మరి ముఖ్యంగా కార్పెట్ ఏరియా దాదాపు ఒక 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా బహుళ అంతస్తుల టవర్ల నిర్మాణానికి యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నమూనాకి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసినటువంటి నమూనా విజువల్స్. అయితే ప్రస్తుతం ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు 11 లక్షలు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 11 లక్షల్లో 6 లక్షలు లబ్ధిదారులే కేటాయించుకోవాలి. 5 లక్షలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక భూమి విలువ మార్కెట్ లో, ఓపెన్ మార్కెట్ లో భూమి విలువ ఎంత ఎక్కువగా ఉన్నా పూర్తి స్థాయిలో 100కి 100% ప్రభుత్వమే భరించబోతుంది. ఇక తొలి విడతలో మొత్తం 17 నియోజకవర్గాలు అంటే 7,620 ఫ్లాట్లను కేటాయించనున్నారు. మొత్తం క్యూర్ పరిధిలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలకు సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ప్రధానంగా రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్ తో పాటుగా జూబ్లీ హిల్స్, నాంపల్లి, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఈ 17 నియోజకవర్గాల్లో తొలి విడతగా 7,680 ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం పూర్తి చేయనుంది. హైదరాబాద్ లో అద్దె ఇళ్లలో నివసించడం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదలకు
పేద కుటుంబాలకు ఈ పథకం ఒక వరం లాంటిదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెప్తున్నారు. నగరం నడిబొడ్డున సొంత ఇంటి నిర్మాణం ప్రతి ఒక్కరి కల. అయితే పేదలకైతే అసలు ఆ కళే ఉండేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి భావన కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం నిరుపేదలకు కొంతవరకు వరం లాంటిదే అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. కానీ ఏదైతే పని చేసుకోవడానికి వెళ్ళేటువంటి ప్రదేశాలైనా, ఉపాధి కల్పించేటువంటి ప్రదేశాలైనా, వారు ఏదైతే పని కోసం వెళ్తున్నటువంటి ప్రదేశాలు మొత్తం కూడా వారికి దగ్గరలో ఉండాలి అనేటువంటి ఆలోచన, అదేవిధంగా నగరంతో పాటు మేము కూడా కలిసి జీవిస్తున్నాం అనేటువంటి భావన వారిని తీసుకురావాలంటూ కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా విద్యా, వైద్యం వంటి ప్రాథమిక వసతులు కూడా మరింత దగ్గరగా ఉంటాయి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్స్తే నిజంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి చేసినటువంటి కీలక సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం నిజంగా వాస్తవ రూపం దాల్స్తే మాత్రం క్యూర్ పరిధిలోనే నిరుపేదలు జీవించబోతున్నారు. నగరంలో ఉన్నటువంటి ధనిక, మధ్యతరగతి లేదా ఉన్నత వర్గాలతో పాటుగా వారు కూడా సొంతింటి కళను కూడా సాకారం చేసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది.